ఇది టాప్ వ్యూ. భక్తున్నాడు దేవుడు భక్తున్నాడు వస్తాడు వాళ్ళు కూర్చున్నామని ఉంటాడు అందరూ సరిపెట్టుకుంటాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. దారి కనబడుతుందా? ఇట్లా కిందకి దిగి అక్కడ జనం కనబడుతున్నారా? అట్లా పైకి వెళ్ళి అక్కడ గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇగో చూడండి, కోడపకొండ పైన గుడికి వెళ్ళటానికి ఒక పెద్ద అడ్వెంచర్ చేయాలి. ఇద్దరు బుడ్డ పిల్లలు ఎక్కుతున్నారు. పెద్దోళ్ళే ఆయాసం వచ్చి అలిసిపోయి ఇబ్బంది పడుతున్నారు. చూడండి ఎంత స్లోప్ ఉంది ఆడ. ఎక్కటం ఒక అడ్వెంచరు. మళ్ళీ ఇటే దారిలో దిగితే కొద్ది నయమే, కానీ నేను ఇటెక్కి అటువైపు నుంచి దిగుతాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఇది ఉన్నట్లో పీక్ స్టేజ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ బాగా స్లోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, నెట్ట నిలువుగా ఉంది దారి. అసలు ఏమాత్రం అన్ని రాళ్ళు. ఇక్కడ స్లోప్ చూడండి అలా ఉంది. స్లోప్ ఆ లెవెల్లో ఉంది. ఫుల్ డౌను, ఫుల్ హైట్. ఇదిగోండి కింద చూడండి ఎలా ఉందో. ఇంకా అక్కడ కనబడుతుందా? అదే మామూలుగా కోడపకొండ. అందరు అక్కడికే వచ్చి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి బస్సులు అక్కడ దాకా బస్సులు వస్తాయి, అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతారు. కానీ అక్కడి నుంచి ఇంకా పైకి ఉంది. తర్వాత చెప్పు అడుగు శివయ్య శివయ్య నన్ను చూడంటాడు. ఇటువైపు ఇంకో దారి ఉంది. ఇవ్వండి, అల్టిమేట్గా ఎక్కడ దాకా ఎక్కాలి. ఇక్కడికి ఎక్కితే మనకు ఇంకొక అవతల ఇంకో కొండ కనబడుతుంది. ఇటువైపు వెళ్తే గుడి వచ్చింది.
ఇటువైపు వెళ్తేనే వాటర్. కాకపోతే ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి 2-3 గుళ్ళు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇటువైపుకి ఎక్కటం, అటువైపు పైకి వెళ్ళి మళ్ళీ అటువైపు దిగటం. అందరు ఇటువైపు ఎక్కి ఇటే దిగుతారు, కాకపోతే నేను ఇటువైపు ఎక్కి అటువైపు దిగుతాను. కాయలు కుళ్ళిపోయి నువ్వు తెచ్చే కాయలు just 10 meters. You can reach that. వచ్చేసాం. వచ్చేసాం. ఇదే కోటప్ప కొండకి పీక్ స్టేజ్. ఇదిగోండి టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ ఫ్రంట్గా మరి రక్షించారు కదా, ఎంతో కష్టపడి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు, సమర్పించారు. ఇప్పుడు ఎంత ఎత్తు నుంచి దిగుతున్నాము చూడండి. ఇప్పుడు దాకా ఫ్రంట్ బ్యాక్ కెమెరా పెట్టి తీసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను. ఎందుకంటే నేను కూడా పడాలి కదా. ఇప్పుడు దాకా తీసిన దానికన్నా వెనక చూడండి ఎట్లా ఉంది దారి. అంత ఫుటేజ్ వచ్చిద్దో, ఎంత ఎడిట్ చేయాలో నాకైతే తెలీదు, కానీ తీయటమే. ఎంత దూరం అయితే అంత దూరం. ఐస్ ఉందంట, ఐస్ తీసుకున్నాం. ఇంత డౌన్ దిగాలి మళ్ళీ. ఇక్కడ బ్యాక్ కెమెరా చూపిస్తాను. ఇప్పుడు వెళ్తుంది 3వ గుడికి వెళ్తున్నాము. అయితే ఈ గుడి ఈ 2 కొండల మధ్యలో గ్యాప్ ఉన్నది అనమాట. లోయ కూడా ఇక్కడ ఉన్నది. లోయ కూడా చూపిస్తాను మీకు. టెంపుల్ ఆనుకొని ఉన్నది, టెంపుల్ చుట్టూ లోయ ఉన్నది. ఇవ్వండి, ఇది కూడా లోయ. మీకు ఇక్కడ గ్యాప్ కనబడుతుందా? అది వేరే కొండ, ఇది వేరే కొండ. ఈ రెండింటికి ఇది మధ్యలో మట్టి అన్నమాట. ఈ మట్టి రెండింటిని డిఫరెంట్ చేస్తుంది, డిఫరెంట్గా చూపిస్తుంది. వాళ్ళు కూర్చున్న ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. చూడండి, ఆడ ఒక మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు పక్కన రాళ్ళు ఉన్నాయి. ఇవ్వండి, ఇది గ్యాప్ ఈ కొండలకి. అవతల ఉన్న కొండలకి యువతలు ఉన్న కొండకి చూసారా, ఇది అంత ఉంది పెద్ద కొండ. ఇటు గ్యాప్ అన్నమాట. ఈ పక్కనే గుడి ఉంది, ఆ గుడి కూడా చూపిస్తాం. చూడండి, ఈ ప్లేస్ అదిరిపోయింది. ఇగో మేము అంత హైట్ నుంచి వచ్చాను. ఆ హైట్ నుంచి వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఎక్కుతున్నారు, కొంతమంది దిగుతున్నారు. కొన్ని ఏమో అక్కడ అంతా తగలబడిపోయి ఉన్నాయి. మరి వీళ్ళు తగలబెట్టారా, ఎండగలకు అయ్యే తగలబడ్డాయి అనేది తెలియదు. మొత్తం అయితే మొత్తం తగలబడిపోయి ఉన్నాయి. ఈ ప్లేస్లో నిలబడితే మామూలుగా అయితే ఇప్పుడున్న ఎండకి 2 అయింది టైము, అక్కడ మొత్తం నీటి క్లియర్గా కనపడాలి కదా, కానీ అంతా కూడా ఏందో తెల్లగా గానం వస్తుంది. అంటే మనం నిలబడ్డ ప్లేస్కి మబ్బులు వస్తున్నాయి, మబ్బులు తగులుతున్నాయి మనం నిలబడ్డ ప్లేస్కి. పొద్దున కూడా చూశాను, కోటప్ప కొండలో ఆ త్రికోటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ నిలబడితే పైన మొత్తం మంచిగా కానొస్తుంది. ఈ వ్యూ మట్టికి కెమెరాలు ఉంటే అద్భుతంగా తీయవచ్చు. ఎవరైనా ఫోటో తీసేవాళ్ళు ఉంటే తీస్తారేమో అడుగుదాం. చాలా బాగుంది ఈ ప్లేస్ మట్టికి.